సారీ ఇది హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇంకేముంది, అందరం 5 o'clockకి లేచి ఇంకా కిచెన్లోకే వెళ్ళాలి. ఎందుకంటే అందరు పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయ్యాయండి. మా పిల్లలకు కూడా స్కూల్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా నేనైతే 5 o'clock లేస్తున్నాను, వాళ్ళకి 6 o'clockకి లేపుతున్నా. లేచాక వాళ్ళకి కొద్దిగా లైట్గా టిఫిన్ ఇద్దాము అనేసి ఫస్ట్ అయితే మిల్క్ ఇచ్చేసాను. వాళ్ళు కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మిల్క్ తాగేశాక వాళ్ళకంటూ టిఫిన్ చేసేసానండి. ఉప్మా చేసేసాను. అండ్ దీంతోపాటు లంచ్కి ఏం చేయాలంటే వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా, వెజిటేబుల్ బిర్యానీలా చేసేయండి అమ్మా అని అన్నారు. సరే, ఇంకా వాళ్ళకి నచ్చింది చేస్తే ఫుడ్ కంప్లీట్ చేస్తారండి, లేదంటే తెచ్చేస్తారు, బ్యాగ్ తెచ్చేస్తారు ఇంటికి. సో అందుకనే ఇంకా మ్యాక్సిమం వాళ్ళకి నచ్చిందే ఇంకా ట్రై చేస్తానండి. ఇట్లా పిల్లలు స్కూల్కి, మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయాక బయట చూస్తే భలే, అంటే చల్ల గాలి భలే అనిపించిందండి. ఈ మధ్యన మనకు వర్షాలు ఒకటి పడుతున్నాయి కదా. ఈ వీడియోలో నేను సమ్మర్ హాలిడేస్కి మా ఊరు వెళ్ళున్నాను కదా, అక్కడ నుంచి మా దొడ్డమ్మల ఇంటికి వెళ్ళానండి. అక్కడ పండగలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది మీతో షేర్ చేసుకుంటాము. అది చిన్న వీడియోనేలేండి, పెద్దగా ఉంటుందని అనుకోవద్దు. యాక్చువల్గా మా దొడ్డమ్మ వాళ్ళు ఊర్లో మొత్తం 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ అమ్మవారి పండగలు చేశారండి. మేము ఎప్పుడో చిన్నప్పుడు చేశారు, తర్వాత మేము టీనేజ్లో ఉండేటప్పుడు చేశారు. ఇప్పుడు మాకు పిల్లలు పుట్టేసి వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. 15 సంవత్సరాలు అయిపోయిందండి పండగ వచ్చి. సో అందుకని ఈసారి అయితే చాలా గ్రాండ్గా చేసుకున్నారండి. ఇది మీరు చూస్తుంది ఏంటంటే ఇట్లా ఎవ్రీడే వస్తారండి అమ్మవార్లు, అంటే 15 రోజుల నుంచి చాలా నీట్గా చేస్తారండి. అంటే అమ్మవారికి ఒకరోజు నైవేద్యం పట్టుకొని వెళ్ళడము, ఇట్లా అన్నీ చేస్తూనే ఉంటారు. సో ఇలా కూడా ప్రతిరోజు ఘటాలు పట్టుకొని అమ్మవారి టెంపుల్కి వెళ్తారండి. మేము ముందు రోజైతే ఇట్లా సూర్యనారాయణ స్వామికి చేస్తామండి. అంటే మా దొడ్డమ్మ వాళ్ళు వైశాఖ మాసంలో కంపల్సరీగా గంధమావాస చేస్తారు. దాని తర్వాత సూర్యనారాయణ స్వామికి ఇట్లా చేస్తారండి. ఇలా కుండలు పెట్టి వడపప్పులు పెట్టి ఇవన్నీ చేస్తారు. ఒక ముగ్గురు ముత్తైదులకి పసుపు రాసి తాంబూలం ఇస్తారండి. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే మామిడికాయలు ఇసురుతారండి, అది పిల్లలు క్యాచ్ చేసుకోవాలన్నమాట. ఎవరికి వస్తే అదే అలా పూజ చేస్తారు. ఇట్లా ఎవ్రీడే ఏదో ఒక పూజతో జరుగుతూనే ఉండేది. అండ్ ఫైనల్గా పండగ రోజు పొద్దున్న ఇలా వచ్చి ఇలా ఇంట్లో ఘటం తీయడం అని అంటారండి. ఇది ఏంటంటే చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, చేయని వాళ్ళు ఉంటారు. అందరూ చెయ్యాలని రూల్ లేదు, ఎవరికి నచ్చితే వాళ్ళు చేసుకోవచ్చండి. అంటే ఎవరైనా కొంచెం బాధల్లో ఉంటే వాళ్ళు ఏంటంటే, మేము ఇలా ఈసారి మీ ఘటం ఇంట్లో నుంచి ఎత్తుతున్నామమ్మా, కొంచెం మా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేలా చూడు అని కొన్ని మొక్కుకుంటారు కదా, అట్లాంటివండి. సో ఫస్ట్ అయితే పండగ అయినా మార్నింగు ఇట్లా చేస్తారు. ఇలా చేసిన వాళ్ళు బ్రాహ్మిన్స్ అనుకుంటున్నారేమో, కాదండి. యాక్చువల్గా మా వైపు దమ్మలోలు అంటారండి. వీళ్ళు ఏంటంటే అమ్మవారికి దండకం పూయిస్తారు, అమ్మవారి టెంపుల్లో వీళ్ళే అన్నీ చేస్తారండి. సో ఇట్లా వచ్చి చేశారు. లాస్ట్ ఇయర్ అయితే మేము మ్యాక్సిమం ఇవేమీ అబ్జర్వ్ చేయలేదు. ఎందుకంటే నేను డిగ్రీ కూడా కాదు, ఇంటర్ అట్లా చదువుతున్నానేమో. అంతా తినేయడం, ఆడుకోవడం, ఎంజాయ్ చేయడం ఇట్లాంటివే తప్ప ఈ పూజలని ఇంట్లో ఏమైనా హెల్ప్ చేద్దామని ఇవేమి ఉండేవి కాదండి. బట్ ఈసారి అయితే ఇంకా మ్యాక్సిమం అన్నీ ఇంకా మేమే చూసాం. ఎందుకంటే మా దొడ్డమ్మ అన్నీ అంటే చేయలేరు కదా, అక్క, వదిన, నేను, అన్నయ్య వాళ్ళు, ఇంకా మేమే. యాక్చువల్గా ఊరంతా అయితే చాలా సందడిగా చేసుకున్నారండి. ఈ మొత్తం ఈ పండగ అంతాను 15 రోజుల పాటు చాలా బాగా చేసుకున్నారు. నేనైతే లాస్ట్ 5 days వెళ్ళాను, నాకు 15 days అక్కడ ఉండడం అవ్వదు కదా. ఇంట్లో అమ్మవారిని పెడతారంటండి. చెప్పాను కదా, కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు. అట్లా పెట్టిన వాళ్ళు ఇలా పొద్దున్న, అంటే నైట్ పండగ అయితే పొద్దున్న ఇలాగా కుండ పెట్టి దాని కింద మీరు చూసేటట్టుగా ధాన్యం ఇవన్నీ వేసి దీపం పెట్టి ఇవన్నీ చేస్తారు. సాయంత్రం అదే కుండని తల మీద పెట్టి అమ్మవారి గుడి వరకు వెళ్తారండి. ఇక్కడ దమ్మల ఆయన వచ్చేసి దండకం కూడా పూస్తారు, అది కూడా నేను ముందు ఉంటుందండి, అది కూడా చూద్దరు కానీ. సో ఇట్లా అంతా డెకరేట్ చేస్తారు. నేను అన్నాను లాస్ట్ టైం ఇవన్నీ చేస్తామా దొడ్డమ్మ అని అడిగితే మా దొడ్డమ్మ అంటున్నారు, పిచ్చా, ఎవ్రీ ఇయర్ చేస్తాం, అదే ఎవ్రీ టైం చేస్తాము, బట్ మీరు ఈసారి అబ్జర్వ్ చేస్తున్నారు, ముందుసారి మీరు ఎవరు అబ్జర్వ్ చేయలేదు అన్నారు. అవునులే, కరెక్టే అనుకున్నాను. సో అట్లా అమ్మవారికి అయితే అలా నీట్గా అలంకరించేసి దాంట్లో ఇంకా అంటే దొడ్డమ్మ, పెద్దనాన్న, తర్వాత అన్నయ్య, వదిన, అక్క, బావ అందరూ
తాంబూలం లాగా వేస్తారంటండి. అంటే ఆకు, వక్క, పసుపు, కుంకం, అంటే 10 రూపాయలు అట్లా కాసు, నెక్స్ట్ ఏంటంటే ఒక అరిసి, ఒక మామిడికాయ, అరటిపళ్ళు ఇలా అన్నీ వేస్తారంటండి. లాస్ట్ టైం మరి మేము వేసామో లేదో నాకు గుర్తులేదు. చెప్పాను కదా మేమేం అబ్జర్వ్ చేయలేదు. ఈసారి చూస్తే నాకు అన్నీ కొత్తగా అనిపించింది నాకు. ఇవన్నీ ట్రెడిషన్స్ అన్నీ పాటిస్తే భలే ఉంటుందండి. కానీ మనం దూరంగా ఉంటాము. ఎప్పుడొస్తాం చెప్పండి. దమ్మలాయన ఈ విధంగా దండకం పూస్తారండి. శక్తి సరస్వతి గయ్యాల బ్రహ్మాది లోకైక మాత కృపేత ఓహో ఆదిశక్తి మహాదేవి ఆధారు నిన్నెచ్చు సందంబునన్ కమ్మ పూదండకమును వేకమును కూర్చి అమ్మ నిన్నగా మిన్న నా కన్న తల్లి జగజ్జాలములు జంతువాంతులి సోసల్ మహాసోలను పుట్టి గిట్టింపుచున్నావు కంటారి దైతున్న దూచి రాత్రి వరంబెల్ల వారిచి ఈ 7 లోకములను బ్రోవవా. నేను మీకు ఎడిట్ చేసి పెట్టానండి. ఎందుకంటే మొత్తం వింట 15 మినిట్స్ దండకమే ఉంటుందని. అంత పూజ అయ్యాక ధూపం వేసి ఆయన వెళ్ళిపోతారండి. సాయంత్రం వచ్చి కదిపిస్తాము అనేసి ఇట్లా అదే అమ్మవారి కుండ అంటారు కదా, దాని కింద ఇలా అన్ని ధాన్యం, బియ్యం, పెసలు, ఉలవలు ఏవేవో వేశారండి. దాని తర్వాత అరిసెలు కంపల్సరీగా అమ్మవారికి పెడతారంట. ఇలా దీపం పెడతారు. మళ్ళీ ఈ ఘటం మనం అమ్మవారి టెంపుల్కి సాయంత్రం పట్టుకొని వెళ్ళినంత వరకు దీపాన్ని ఇట్లానే ఉంచుకునేటట్టుగానే చూసుకోవాలండి. నైవేద్యం అన్నీ చేసి కూడా పెడతారండి. ఇదైతే ఇక్కడికి కంప్లీట్ అయింది. ఇది మేము చేస్తూనే ఉన్నాము. ఈ మధ్యలో పిల్లలు పైకి వెళ్ళి ఆంజనేయ స్వామిదంట మూవీ అంట, జై హనుమాన్ది ఒకటి. ఇప్పుడు నువ్వు ఏమంటా అంటే బబ్బుతం దగ్గరికి వచ్చి నాపాలా అని అంటావు. 3, 2, 1 యాక్షన్. ఇదంతా నా పాలు వల్ల జరిగాయా? సారీ ఇది కాశీవాడ సారీ ఇదంతా కాశీవాడ వాళ్ళ ఆవు పాలు వల్ల. సో వీళ్ళందరినీ కిందకి పిలిచి కొంచెం ఫ్రెషప్ చేసి పూజలో కూర్చోండి అనేసి చెప్పున్నామండి. సో అతను దమ్మలాయన అలా దండకం పూసాక ఇల్లంతా ధూపం వేసి అందరినీ బయటకు వెళ్ళిపోమంటారంటే వాళ్ళు ఏమంటారంటే అమ్మవారు వచ్చి అంటే జస్ట్ అక్కడ ఉండే నైవేద్యం అంతా తీసుకుంటారు అని అంటున్నారు. కావచ్చండి, నేను కొన్ని నమ్ముతాను, కొన్ని నమ్మను. ఎందుకంటే నేను ఈ ట్రెడిషన్ అందరికీ దూరంగా ఉండేదాన్ని ఇప్పటివరకు. ఎందుకంటే మా డాడీ ఆర్మీ అండి. ఆయన రిటైర్ అయ్యి వచ్చాక శ్రీకాకుళం సిటీలోనే ఉండిపోయాం మేము. మాకు పల్లెటూరు గురించి ఏమీ తెలియదు పెద్దగాను. కానీ మా దొడ్డమ్మ వాళ్ళు మా పక్కనే చిన్న ఊర్లో ఉండేవారు కనుక సో వాళ్ళ ద్వారా నాకు మ్యాక్సిమం పండగలు ట్రెడిషన్ తెలిసింది. ఇంకా నాకు మ్యారేజ్ అయ్యాక ఇంకా బాగా తెలిసిందండి. ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళది కూడా పల్లెటూరే, చాలా బాగా పండగలు చేసుకుంటారు. కాకపోతే మా అత్తయ్య వాళ్ళ అందరూ కూడా పోతురాజు స్వామిని ఎక్కువ నమ్ముతారండి. మా మమ్మీ వాళ్ళ వైపు అందరూ అమ్మవారిని ఎక్కువ నమ్ముతారు. సో నాకు పోతురాజు స్వామి పండగలు తెలుసు, అమ్మవారు పండగలు తెలుసు. ఫైనల్గా అయితే అన్నీ తెలుసుకున్నాను. ఇంకా తెలుసుకోవాలండి ఇట్లాంటివి. ఎందుకంటే మనం తెలుసుకుంటే మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళు తెలుసుకుంటారు. లేకుంటే మొత్తానికే వదిలేస్తూ ఉంటారండి. మనమే వదిలేస్తే వాళ్ళు ఇంకా అసలు పట్టించుకోరు రాబోయే కాలంలో. సో అందుకని నేను పట్టుకొని వెళ్ళాను. నెక్స్ట్ ఇంకా సాయంత్రం అమ్మవారు ఘటాలు పట్టుకొని వస్తున్నారు అనగా ఎదురుగా ఏదో ఇలా పేరెంటాలకి చూపించాలి అని మా దొడ్డమ్మ ఏదేదో చేస్తున్నారు. ఇక్కడ ఎదురుగా మడపల్లి పెట్టి దీపం పెట్టి అలా ముర్రాట పెట్టి చేస్తారంటండి. అంటే మ్యాక్సిమం శ్రీకాకుళం వైపు వాళ్ళకి తెలుస్తాయి ఇట్లాంటివన్నీ. వైజాగ్ దాటి వాళ్ళకి మళ్ళీ ఇది తెలియదండి. చెప్పాను కదా, మా అత్తవారికి ఈ పండగల గురించి తెలియదు, మా దొడ్డమ్మ వాళ్ళకి మమ్మీ వాళ్ళకి మా అత్తవారు పండగల గురించి తెలియదు. అట్లా ఉంటుంది. సో ఇలా అన్నీ చేశాక సాయంత్రం ఇంకా ఘటాలు పట్టుకొని వచ్చే టైంకి ఏం చేస్తారంటే పొద్దున్న ఆ దమ్మలాయన అది చేస్తారు కదండి, అక్కడ పూజ చేశారు కదా, అది ఎత్తి తల మీద పెట్టేస్తారు. సో ఫస్ట్ అయితే ఇంటికి పెద్దవాళ్ళు కనుక మా దొడ్డమ్మ తల మీద పెట్టుకున్నారు. తర్వాత వదిన, అక్క, తర్వాత నేను కొంచెం దూరమే వెళ్ళామండి. తర్వాత మా వదినకి ఇచ్చేసాము. వదిన అన్నయ్య గుడి వరకు అయితే వెళ్ళారు. గుడి వరకు అయితే అది మనం మొయ్యలేమండి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ
50% దాంట్లో అన్నీ వేస్తారు, అరటిపళ్ళు అరిసెలు అన్నీను. సో ఆ ఘటం పట్టుకొని వెళ్ళేటప్పుడు కింద నడవకూడదని చీరలు పరుస్తారండి. జస్ట్ ఆ రోడ్డు వరకు ఇంటి దగ్గర నుంచి రోడ్డు వరకు కింద చీరలు పరుస్తారు. అండ్ పిల్లల్ని కూడా పడుకుని పెడతారండి, వాళ్ళని దాటి వెళ్ళాలని. పిల్లల్ని దాటి అయితే మా దొడ్డమ్మ వెళ్ళారు, ఎందుకంటే ఆవిడ పెద్దవాళ్ళు కదా, ఆవిడ వెళ్తే మంచిది అని అన్నారని ఆవిడ వెళ్ళారు. అవన్నీ నేను షూట్ చేయలేకపోయానండి, కొన్నే షూట్ చేయగలిగాను, ఎందుకంటే అంత హడావిడిలో మాకు అస్సలు కుదిరేది కాదు. లాస్ట్ టైం ఏంటంటే ఫ్యామిలీ అందరూ, మామయ్యలు, దొడ్డమ్మలు, పిన్ని, మా అమ్మ అందరూ చేశారు. బట్ ఈ 15 ఇయర్స్లో మా మామయ్య లేరు, మా మమ్మీ లేరు, మా మామ లేరు. అందుకని ఇంకా మా దొడ్డమ్మ కూడా ఊరంతా చాలా బాగా చేసుకున్నారు, కానీ మా దొడ్డమ్మ మాత్రం ఎవరిని పిలవలేదండి, ఎందుకంటే దొడ్డమ్మ కూడా అస్సలు ఒంట్లో బాగాలేదు. ఇంకా చెయ్యలేను అని ఓన్లీ అక్క, అన్నయ్య, మేము అంతేని. యాక్చువల్లీ మా తమ్ముడు కూడా రావాల్సి ఉంది, కానీ వాడికి కుదరక రాలేదు. ఇలా ఘటాలు అన్నీ మోసుకొని వెళ్ళి పిల్లలకైతే మా చిన్ననే దగ్గర ఉంచేసాం. నైట్ అయిపోయింది కదా, ఇంకా అటు ఇటు తిరుగుతారు అని. పవర్ కట్ అయింది, విపరీతమైన ఉక్క, అయినా సరే మాకు అదేం అనిపించలేదు, చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఎందుకంటే మా మమ్మీ చనిపోయి 4 ఇయర్స్ అవుతుంది. ఈ 4 ఇయర్స్లో నేను ఎప్పుడు కూడా శ్రీకాకుళం వెళ్ళలేదు, వెళ్ళినా సరే జస్ట్ 1 and 2 days అంతేనండి, దానికి మించి ఎక్కువ రోజులు ఉండలేదు. ఉన్నా సరే నాకు బాధ అనిపించేది అని పెద్దగా టైం స్పెండ్ చేసేదాన్ని కాదు. తమ్ముడిని, డాడీని ఇక్కడికే హైదరాబాదే వచ్చేమనేదాన్ని. ఇంకా ఈసారి ఇంకన్నీ మిస్ అయిపోతున్నాను, అంటే మా రిలేటివ్స్ కూడా మ్యాక్సిమం ఇంక నన్ను మర్చిపోతున్నారు అనేసి, వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు అనేసి ఇంక ఈసారి అయితే వెళ్ళున్నాను. మా వారు కూడా రావాల్సి ఉంది, కానీ పాపం ఆయనకి రావడానికి కుదరలేదండి. ఈ వీడియో అయితే ఇంతే. మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.